అందరికీ నమస్కారం. కూలీ మూవీ ఇప్పుడే చూసొచ్చిన, సూపర్ ఉన్నది. అదేంద్ర అందరూ మంచిగా లేదన్నారు, ఆ రివ్యూర్స్ అసలు చెత్త చెత్త మూవీ అని చెప్పినారంటే ఆ పిచ్చగుంటున్న రివ్యూస్ కనుక మీరు చూసి సినిమాకు పోకపోతే రియల్గా చెప్తున్నా మీరు ఫీల్ అవుతారు. నేను కూడా చాలాసార్లు ఆ రివ్యూ చూసి మంచి మంచి సినిమాలు మిస్ చేసుకున్నా. కాకపోతే ఎందుకో సరే వీళ్ళు ఎంత చెప్పినా ఒకసారి సినిమాకు పోదామని పోయినా, నిజం చెప్తున్నా సినిమా నాకు నచ్చింది. అబ్బా సూపర్ బంపర్ అని అట్లా చెప్పా, కానీ ఖచ్చితంగా నచ్చుతారు ఆ సినిమా మీకు. అంటే అన్ని పాయింట్స్ ఉంటాయి సినిమాలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి నచ్చకపోవడానికి, కానీ నచ్చే పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. అంత బాగుంది. ఈ రోజు 16th ఆగస్టు సినిమా రిలీజ్ అయ్యి 2 రోజులు అయిపోయింది, ఇది 3వ రోజు. సో ఇప్పటి వరకు నేను చాలా రివ్యూలు చూశాను, అయినా సరే ఒకసారి సినిమాకు పోదామని చెప్పి పోయినాక నాకు నచ్చింది. సో ఒకడు ఈ రివ్యూస్ గురించి చెప్తా. ఫస్ట్ వాళ్ళు ఎట్లా చెప్పినంటే ఈ పిచ్చగుంట్లంతా ఒకడేం చెప్తాడంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది అంటాడు. ఒకడేమంటాడంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగలేదు అంటాడు. ఇంకొక విషయం, అసలు ఇట్లా కాదురా భయ్, సినిమాలో కొన్ని పాయింట్స్ బాగున్నాయి, కొన్ని పాయింట్స్ బాగలేవు, కానీ సినిమా మాత్రం నచ్చింది. జనరల్గా వీళ్ళందరూ చెప్పిన రివ్యూస్కు ఏముండాలి, థియేటర్లో జనాలు ఉండద్దు. కాకపోతే ఈరోజు థర్డ్ డే కదా, హౌస్ఫుల్ ఉంది. నేను ఏదో సాయంత్రం సినిమాకో నైట్ సినిమాకో పోలే, ఎర్లీ మార్నింగ్ లైక్ 11 o'clock సినిమాకు అయినా హౌస్ఫుల్ ఉంది రా భయ్. సో హౌస్ఫుల్ ఉంది అంటే అర్థం చేసుకోండి, సినిమా బాగలేకపోతే అసలు జనాలు రారు. సినిమా బాగుంది కాబట్టి జనాలు వచ్చారు. ఇలా వద్దాము. సినిమాల్లో స్టోరీ అయితే చెప్పను, ఎందుకంటే స్టోరీ చెప్పడం మంచి పద్ధతి కాదు. నేను ఎలాంటి స్టోరీ చెప్పను. కాకపోతే సినిమా అయితే ఎలా ఉంటుంది అంటే వాట్ నెక్స్ట్ అనే పాయింట్ మీదనే నడుస్తుంది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా వాట్ నెక్స్ట్ ఆ పాయింట్ని బేస్ చేసుకుని సినిమా నడుస్తుంది. మనం కూడా సినిమా చూసేటప్పుడు ఏం జరుగుతుంది నెక్స్ట్ అనే పాయింట్తోనే సినిమా చూస్తూ ఉంటాము. అండ్ అందులో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయము. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేసిన సీన్లే జరుగుతాయి, కాకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిన సీన్లు జరగవు. అందులో ఇంకొక విషయం చెప్తా, ఒక 3-4 సీన్స్ ఉంటాయి అస్సలు ఎక్స్పెక్ట్ చేయము. అబ్బా వీళ్ళారా ఇది చేసింది అన్న ఫీలింగ్ కలుగుతుంది, అంత షాకింగ్ ఉంటుంది. అంత బాగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ కూడా బాగా చేశారని చెప్పాలి. కొందరికి మంచి పెద్ద రోల్ ఉంది, కొందరికి చిన్న రోల్ ఉంది. కాకపోతే చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా ఎవరికి ఏ రోల్ ఉందో ఆ రోల్కి సంబంధించినంత వరకు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు. సినిమాలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంట్రోలు. ఒక్కొక్కరు ఇంట్రో ఇచ్చినప్పుడు ఒక్కొక్క బీజిఎం వస్తుంది, సూపర్ ఉంటుంది. నా ఫేవరెట్ వచ్చేసి సినిమా మొత్తంలో ఇంట్రో వచ్చేసి ఉప్పిసారి ఇంట్రో, మామూలుగా ఉండదు. ఆ టైంలో బీజిఎం వస్తుంది, థియేటర్ మొత్తం అట్లా షేక్ అయిపోయింది. ఒక్కొక్కరు అరుపులు చూడాలా, మామూలుగా లేదు. రజనీకాంత్ నాగార్జున కంటే కూడా ఎక్కువ హైలైట్ అయిండు ఉప్పిసార్. సినిమాలో ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి మోనికా సాంగ్ అండ్ బీజిఎం మామూలుగా లేదు, బక్కోడు ఇరగ్గొట్టేశాడు. సినిమాలో నెగిటివ్ విషయాలకు వస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేసిన సీన్లు రావడం, మనం ఎక్స్పెక్ట్ చేసిన సీన్లే వస్తాయన్నమాట, అదొకటి నెగిటివ్. సెకండ్ వచ్చేసి నాగార్జున క్యారెక్టర్కు ఇంకా మంచి స్కోప్ ఉండే డిజైన్ చేయడానికి, కాకపోతే చేయలేరు, అదొకటి నెగిటివ్ అని చెప్పాలి. అంటే ఫ్లాష్ బ్యాక్ పెట్టి నాగార్జున అంత పెద్ద డానిలా అయ్యాడు అని పెట్టుంటే ఇంకా బాగుండేది, ఖచ్చితంగా ప్లస్ అయ్యేది సినిమాకి అది. ఇంకొక విషయం అంటే మన రజనీకాంత్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది చాలా చిన్నగా చూపించారు, ఇంకొంచెం పెద్దగా చూపించడానికి అవకాశం ఉండే. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఇక్కడ ఏంటంటే డిఏజింగ్ అనేది చేస్తున్నారు సినిమాలలో, అది చాలా మైనస్ అవుతుంది. కానీ ఈ సినిమాలో డిఏజింగ్ అనేది చాలా బాగా సెట్ అయింది, రజనీకాంత్ మస్తు సెట్ అయింది డిఏజింగ్ అనేది. సో సెకండ్ పాయింట్ కూడా చెప్పాను కదా. థర్డ్ నెగిటివ్ వచ్చేసి ఏంటంటే అమెరికన్ ఎంట్రీ. అసలు అమెరికాన్కి ఎంట్రీ పెట్టకుండా సినిమాని ఇంకో దగ్గర ఎండ్ చేసి ఉంటే బాగుండేది. సినిమా చూస్తున్నప్పుడు నాకు నచ్చని ఇంకో పాయింట్ ఏంటంటే ఒకడు అటు ఇటు తిరుగుతుండు, దొడ్డికి తగిలిందో ఏందో తెలియదు, కానీ ఆడు ఎన్నిసార్లు తిరిగిందంటే నా దరిద్రం కొద్దిగా ఆడు నారోల్నే కూర్చున్నాడు. అంటే ఓవరాల్గా ఈ సినిమా చూసినాక ఏంటి అంటే ఖచ్చితంగా పైసా వసూలు సినిమా అని చెప్తా, ఖచ్చితంగా బాగుంది. అండ్ లోకేష్ కనకరాజుని ఒక ఇంటర్వ్యూలో అడిగారు, ఇది 1000 కోట్ల సినిమానా 1500 కోట్లనా అంటే ఆయన చెప్పాడు, నాకు 1000 కోట్లు 1500 కోట్లతో సంబంధం లేదు, నాకు తెలిసింది ఒకటి, 150-200 పెట్టి ఎవరైతే సినిమా చూస్తారో వాళ్ళని సాటిస్ఫై చేయడం. ఖచ్చితంగా 150-200 రూపాయలు మాత్రం సాటిస్ఫై అవుతాయి. వర్త్ అంటే వర్త్, ఆ మనీకి వర్త్. ఇప్పుడు రివ్యూయర్స్ విషయానికి వద్దాం. రివ్యూయర్స్ సినిమా చూసి ఏం చెప్పారంటే వాళ్ళ రివ్యూలో, మేము ఎక్కడ కూడా సినిమా కనెక్ట్ కాలేదు అన్నట్టుగా చెప్పారు. నేను సినిమా చూస్తున్నంతసేపు నేను అబ్జర్వ్ చేసిన, మామూలుగా కనెక్ట్ అవ్వలేదు జనాలు, మామూలు రెస్పాన్స్ కాదు, ఆ అరుపులు కేకలు మామూలు కాదు. నేను ఒక విషయం చెప్తా, ఒక పాయింట్ చెప్తా, ఎందుకంటే స్టోరీ లీక్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి. ఒక సీన్లో యాక్చువల్లీ ఈ సినిమాలో మనకు అందరికీ తెలుసు నాగార్జున విలన్ అని. నాగార్జున ఒకరిని చంపేస్తారు, ఆ ఒక్కరిని చంపినప్పుడు థియేటర్ మొత్తం చంపేయి అన్నట్టు, అంటే చంపిన వ్యక్తి కూడా చెడ్డవాడే, ఈ నాగార్జున కూడా చెడ్డవాడే, అయినా సరే జనాలు అంతా కనెక్ట్ అయ్యారు. అండ్ ఉప్పి ఎంట్రీ ఉంటుంది కదా, ఆ ఉప్పి ఎంట్రీ కంటే కూడా మామూలుగా రియాక్ట్ అవ్వలేదు జనాలు. సో ఇంత మంచి కనెక్ట్ ఇంత మంచిగా రియాక్ట్ అవుతుంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, జనాలు ఎవరు కనెక్ట్ గారు, మేము కనెక్ట్ కాలేదు, సినిమా బాగలేదు అని చెప్తున్నారు. మరి ఎందుకు ఈ రివ్యూవర్స్ అంతా ఇంత నెగిటివ్గా చెప్తున్నారు సినిమాల గురించి అంటే, ఒకటే ఈ బోస్టివ్గా వాళ్ళకి తెలిసింది ఒకటే, పాజిటివ్గా చెప్తే రీచ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, నెగిటివ్గా చెప్తే రీచ్ ఎక్కువ ఉంటుంది. జనాలు నెగిటివ్కి ఎక్కువ రియాక్ట్ అవుతారు, ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అన్నమాట. అందుకోసమే పని చేయండి,
ఈ రివ్యూస్ని కాకుండా ఎవరైతే సినిమా చూసుంటారో మీ ఫ్రెండ్స్ను వాళ్ళని అడగండి సినిమా బాగుందా లేదని. వాళ్ళు బాగుందంటే మీరు వెళ్ళిపోండి. సో కానీ ఈ రివ్యూస్ మాత్రం వెళ్ళకుండా ఉండకండి. ఈ పాయింట్ వచ్చేసి సినిమా ఎవరైతే ఆల్రెడీ చూసారో వాళ్ళ కోసము. నేను కూలీ సినిమా రిలీజ్ అవ్వక ముందు అందరిలాగే నేను కూడా స్టోరీని గెస్ చేసిన. నా యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను అనమాట, కూలీ స్టోరీ డీకోడ్ అని చెప్పి. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ సినిమా చూసారో వాళ్ళు ఒక్కసారి వెళ్ళి నా వీడియో చూడండి. ఈ సినిమాలో ఉన్న పాయింట్లకు నేను డీకోడ్ చేసి చెప్పిన పాయింట్లకు ఎంత సిమిలర్గా ఉన్నాయో, ఎంత దగ్గరగా ఉన్నాయో, కొన్ని అంటే ఒక 70% వరకు నేను చెప్పిన పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి అన్నమాట. సో ఒక్కసారి ఎవరన్నా ఉంటే చూడండి. ఎవరైతే సినిమా చూడలేదో వాళ్ళు చూడకండి. మీరు సినిమా చూసొచ్చిన తర్వాత నా యూట్యూబ్లో వీడియో చూడండి. అందరూ చెడ్డగా చెప్తే వీడియో ఏంటి ఇంత మంచిగా చెప్తున్నాడు, పేడు రివ్యూ ఏమో అనుకుంటున్నారేమో. నాకున్న 399 సబ్స్క్రైబర్ల కోసము ఎవడు పైసలు ఇచ్చి రివ్యూ చేయించుకోడు. ఇంకా వార్ 2 సినిమా చూడలేదు, ఆ సినిమా చూస్తే ఆ సినిమా రివ్యూ కూడా నేను చెప్తాను.